మన డిప్లొమా ఫస్ట్ ఇయర్ మరి 12వ పాఠమైన విశ్వాసము అనగానేమి దానిని పరీక్షించుట ఎట్లు. పాఠం పేరు విశ్వాసం అనగానేమి దానిని పరీక్షించుట ఎట్లు. నా నిజంగా ఈ పాఠంలో 2 భాగాలు ఉన్నాయి. విశ్వాసం అంటే అర్థం తెలియాలి, ఆ విశ్వాసం కూడా పరీక్షింపబడాలి అంటే దానిని ఎలా పరీక్షించాలి. ఇవాళ పిల్లలు చక్కగా బడికి వస్తుంటారు, కూర్చుంటారు, వింటారు, పోతుంటారు. వారు నేర్చుకున్నారో లేదో వారిని పరీక్షిస్తారు. దానినే ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది 10th క్లాస్ అయితే. అంటే వారు నేర్చుకున్నది అంటే నమ్మకంగా వస్తున్నారు, చక్కగా వింటున్నారు, అంతవరకు బాగుంది. పిల్లల మీద ఒక నమ్మకం ఉంది, చక్కగా వస్తున్నారు, వింటున్నారు. అయితే ఆ నమ్మకానికి ఒక పరీక్ష అనగా ఎగ్జామ్. అట్లనే చక్కగా ఈ దినాన క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులందరూ చక్కగా సన్నిధికి వస్తున్నారు. వస్తున్న వీరు నిజంగా వీరి నమ్మిక ఎంతవరకు న్యాయమైనదో నీ విశ్వాసాన్ని నీవు పరీక్షించుకోవాల్సిన అవసరత. ఒకవేళ వాక్యమే చెప్పుంటే మనం ఆ మాట విని అలా పాటించవలసిందే. కాబట్టి అసలు విశ్వాసం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఇవాళ ఒక్క క్రీస్తును అంగీకరించిన క్రైస్తవుల గురించే మాట్లాడుకుంటే, ఇవాళ క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులు చెప్పుకుంటున్నా కూడుకుంటున్న దైవ సన్నిధులు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే అందరూ ఒక్కటి అని అనుకుంటూ మనం చూస్తున్నాం. అంటే వారి నమ్మికలు కూడా వేరుగా ఉంది అని చెప్పక తప్పదు. ఉదాహరణ ఆర్సిఎం, అది ఒక చుంచు ప్రపంచ స్థాయిలో పెద్ద ఒక చర్చి, వారిని ఒక నమ్మకంగా భావిస్తారు. అలాగే పెంతెకోస్తు, అలాగే లూథరన్, అలాగే బాప్టిస్ట్, ఇక అవన్నీ ఇంచుమించుగా పెద్దగా ఉన్నాయి. ఇక చిన్న చిన్నవి డినామినేషన్లు, ఫెలోషిప్లు చెప్పుకుంటూ పోతే ఇవాళ ప్రభుత్వంచే గుర్తింపబడిన సంస్థలు కొన్ని ఉన్నాయి క్రీస్తుపరమైనవి. ఎప్పుడో ఇంచుమించుగా 2000 సంవత్సరాల నాటికే 3000 పైచిలుకు ఉన్నాయన్నది మనం విన్నాం. అంటే ఇప్పుడు ఇంచుమించుగా కాలం గడిచే కొంది ఎన్నో మొత్తానికి క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవుల మధ్య విశ్వాసాలు వేరుగా ఉన్నాయంటానికి పేర్లు పెట్టి పిలువబడుతున్న సంఘాలే సాక్ష్యం. వాళ్ళ ఆశయం ఉన్నారు, అలాగే పెంచుకొస్తున్నారు. వారిద్దరిది ఒక విశ్వాసం అంటే అవును అనే మాట చెప్పడం కష్టం. లేదు బీవోయగా మనం కూడుకుంటున్నాం, మరి మిగతా వాళ్ళతో మీ నమ్మకం కరెక్ట్ అంటే కాదయ్యని చెప్పక తప్పదేమో. ఎందుకంటే బైబిల్లో ఉన్న విశ్వాసం అన్నది మనం నమ్ముకున్నది బైబిల్ వచనాలు సరిపోవాలి. బైబిల్ ఒకటే. చూద్దామన్నమాట. ఎఫ్ఎస్సి పత్రిక తక్కువ మంది కాబట్టి నేను చాలా షార్ట్గా వెళ్ళిపోతున్నాను, దయచేసి అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చెప్తాడు, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే ప్రభువు ఒక్కడైనా మాట చేయాలి. యేసుక్రీస్తు వారు ఒక్కడే, ఆ యేసు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన నమ్ముకునే విశ్వాసాలు కూడా ఒక్కటే అని మనకి అర్థమవుతుంది. అంటే మొత్తానికి విశ్వాసం ఒక్కట అని అంటే నిజంగా సంఘానికి పౌలు గారి ద్వారా ఎఫ్ఎస్సి సంఘానికి పత్రిక రాసే సందర్భంలో దేవుడు పరిశుద్ధంగా ప్రేరణతో పలికించిన మాట అది. అంటే బైబిల్ మాట ఏమనుంది? విశ్వాసము ఒక్కటే. అంటే నువ్వు దేవుని నమ్మినా, యేసు క్రీస్తుని నమ్మినా, నువ్వు దేవుని ఘనపరిచిన, లేదా బైబిల్ పట్టుకున్న ప్రతి క్రైస్తవుడు ఒక్క విశ్వాసంలో ఉండాలి అన్నది మనకు అర్థమవుతుంది. మరి వాళ్ళ నమ్మకాలు సంఘాలుగా చూస్తే రకరకాలుగా ఉన్నాయి, ఇక నమ్మకాలు చూస్తే రకరకాలుగా ఉన్నాయి. ఆ నమ్మకాలు ఏంటంటే ఒకరు హల్లెలూయా అనొచ్చు అంటారు, ఒకరు హల్లెలూయా అనడం అర్థమేముందంటున్నారు, ఒకరు నిజంగా స్త్రీ ప్రార్థన చేయకూడదు అంటారు, చప్పట్లు కొట్టకూడదు అంటారు, ఒకరు అందరూ చేయొచ్చు అంటున్నారు. ఇక బాప్తిజం రకరకాలు ఎన్నో, ఒక నీటి పూర్తిగా ముంచాలంటారు, ఒకరు చిలకత్తి సరిపోతారు. చెప్పుకుంటూ చాలా వ్యత్యాసం కాకుండా
విశ్వాసాలు రకాలు ఉన్నాయి అంటానికి సంఘాలు చూస్తే అర్థమవుతుంది. ఇది నిజమైనప్పుడు మరి వాస్తవమైన నిజం మనకి ఎక్కడంటే విశ్వాసం ఒక్కటే అని బైబిల్లో ఉన్నప్పుడు మరి దానిని మనం పరీక్షించాలా, ఆలోచించాలా అని చెప్తే నిజమండి ఆలోచించాలి. అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అనగా ఏమి అని అంటే మన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసం అంటే నాన్న ఇది అర్థం బాగా చెప్పాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసానికి అర్థం అనే మాట చెప్తున్నాడు. ఇవాళ క్రీస్తు గారికి ఎందుకు వచ్చాం మనం ఏం నిరీక్షణ అంటే ఎదురు చూడటం, ఆశించటం, దానిని పొందాలన్న ఆశ కలిగి ఉండటం, దానిని నిరీక్షణ. ఎగ్జాంపుల్, పెళ్లి కుమార్తె ఏమంటే పెళ్లి ఇంటి వారు ఎలా ఉంటారంటే పెళ్లి కుమార్తె తరలి వచ్చేంత సేపు ఆ మగపిల్ల అంటే పెళ్లి కుమారుడు ఇంటి వారు ఎలా ఉంటారంటే అమ్మాయి ఎప్పుడు వస్తుంది అదొక నిరీక్షణ. ఇక ఏదన్నా సినిమా కొత్తగా షూటింగ్ రిలీజ్ అయ్యే ముందుగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా చూస్తారంటే ఆ సినిమా వరకు ఎదురు చూస్తారు. దాన్ని అంటే పొందబోదాన్ని ఆశించే విధానంలో చూసేదాన్ని నిరీక్షించడం అనే పదం మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి ఇక్కడ మనం యేసుక్రీస్తు నమ్ముతున్నామంటే ఆ నమ్మకానికి అర్థమే చెప్తున్నారంటే నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు, దానిని నమ్ముకున్నాడు. అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న నువ్వు ఏమి ఆశిస్తున్నావు అంటే అదృశ్యమైనవి ఉన్నాయి. ఏంటివి? ఎగ్జాంపుల్, పరలోకం, తండ్రి ఉన్న లోకం, దేవుడు ఉన్న లోకం. మరి దేవుడు కనిపిస్తాడా? కనిపించాడు. పరలోకం కనిపిస్తుందా? కనిపించదు. అలాగే పాతాళం మన మరణించిన వారి యొక్క మృతుల లోకం ఉంటుంది. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ అలా అనేకులు మనకు ముందు ఎంతోమంది చనిపోతున్నారో నిజంగా ఇదిగో దేవుడు చెప్పిన వాక్యం ప్రకారంగా మరణించిన వారు ఏమైనా విశ్రాంతి స్థలంలో ఉన్నారు అని, లేదా నేరం చేసి వాక్యాన్ని కనుక నిజంగా తన ఇష్టంగా బ్రతికిన వారు పాతాళంలో ఉన్నారు అని, అది ధనవంతులున్న ప్రదేశం అని, ఇలా మనం వాక్యంలో చక్కగా వింటున్నాం, నమ్ముతున్నాం. కానీ అవి కనిపిస్తాయా? కనిపించవు. కానీ అవి ఉన్నవి అని నువ్వు నమ్మటమే వాటికి రుజువు నీ విశ్వాసం అన్నది. అంటే విశ్వాసం అంటే ఏమిటి అని మనకు ఏమర్థమైపోయింది అంటే కనిపించినవి మనం నమ్ముతున్నాము. యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు, ఆల్రెడీ 3వ దినాన్ని లేచాడు, తిరిగి మన మొత్తానికి 40 దినాల భూమి మీద మన శిష్యులు బలపరిచాడు, తిరిగి మన తండ్రి దగ్గరికి చేరాడు. మనం చూసామండి. చెప్పండి, ఈ క్రీస్తు చక్రము ఇదిగో 2024 సంవత్సరం బ్రతుకున్నాం మనం. ఆ శిలువ మరణం కానీ, ఆ యేసుక్రీస్తు పుట్టింది కానీ, ఆ బెత్లెహేము గ్రామం కానీ, ఇస్రాయేల్ గురించిన చరిత్ర కానీ మన కళ్ళతో చూడాలి. మన కళ్ళతో చూడాల. కానీ నమ్ముతున్నామా? నమ్ముతున్నాం. అంటే చూడని అంటే కనిపించని ఉన్నాయి అనే దాన్ని నమ్మటమే విశ్వాసం. ఏమండి? ఆ విశ్వాసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పులు తీసుకుంటాం. నువ్వు ఇస్తావనే కదా నేను ఇచ్చేది, నువ్వు ఇస్తావని నేను ఇస్తాను, లేదా నేను ఇస్తానని నువ్వు నాకు ఇస్తావు. అది నమ్మకం. ఆ నమ్మకం ఏం లేదు కనుకనే ఫ్రాన్స్ నమ్మకం అంటే నమ్మకం డిలీట్ అయిపోతుంది మనిషి మధ్య. అలాగే కనిపించనివి చూచే వాటికే లేని దిక్కు, చూడని ఆ మహాలోకం ఎవడ చూశాడు అంటే మనిషిలో ఒక నిర్లక్ష్యం ఎందుకు వచ్చిందంటే ఎవరే కనిపించేవే అంత మాత్రమైనప్పుడు కనిపించడం ఎక్కడ ఉన్నాయి అని నమ్మకం అన్నది మనిషిలో జీరో స్థితికి, అంటే నమ్మకం అన్నది అసలు ఉండే స్థితిని కోల్పోయే విధంగా ఇవాళ ఏమండి బయట సమాజం ఎలా ఉంటుందో లేదో మనకు తెలియదు. క్రీస్తు గడికి వచ్చిన మనం సైతం
విశ్వాసాన్ని కోల్పోతున్నామంటే చెప్పండి. నిజంగా విశ్వాసం ఉంది అంటే మరి పరలోకం ఉందని నమ్మడా, పాతాళం ఉందని నమ్మడా? మరి పాతాళం ఉందని నమ్మినప్పుడు పాతాళం ఉందని నమ్ముతున్న మనం, మరి ఆ పాతాళంలో ధనవంతుడు ఎంత బాధపడుతున్నాడో, నీటి చుక్కల వరకు ఎంత ప్రవర్తిస్తున్నాడో అన్న ఆ ఆందోళన ఎన్నోసార్లు మనం వాక్యం చదువుతున్నాం. కానీ నమ్మిన క్రైస్తవులకే అబద్ధం ఆడకూడదు, ఏదైనా దేవుని సన్నిధికి రాకుండా ఉండకూడదు. ఆ దేవుని వాక్యం వచ్చిందో విన్న తర్వాత శ్రద్ధగా వినాలి, విన్నదాన్ని మనం హృదయంలో దాచుకోవాలి, దాచుకున్న వాక్యాన్ని తిరిగి ధ్యానించుకోవాలి, ధ్యానించుకున్న వాక్యాన్ని తిరిగి మనం మా సోదరులకు ప్రకటించాలి అన్న భయం ఎందుకు కోల్పోతుంది అంటే, కింద పాతాళము అబ్రహాం ధనవంతులు బాధపడుతున్న సంగతి మనం నమ్ముతలేమా? నమ్మితే అయ్యో అలాంటి స్థితి ఇదిగో ఏం తండ్రి చెప్పిన వాక్య ప్రకారం బ్రతకపోతే నాకు ఆ శిక్ష నా భయం ఎప్పుడైతే మనం కోల్పోతామో ఆ నమ్మకం కూడా బలహీనపడుతుందండి, ఆ నమ్మకం కూడా జారిపోతుంది. అంటే కనిపించవి ఉన్నాయి అనడానికి అవి రుజువు అన్నది విశ్వాసమైనప్పుడు వాటిని నమ్మటమే బలహీనపరచుకొని నమ్మకమే కోల్పోతే ఇక నీ విశ్వాసం బలహీనపడ్డట్టే. అందుకే నాన్న ఇంకో మంచి మాట చెప్తూ 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మనం చూస్తాం సరే చెప్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఏదో స్టూడెంట్లకు టీచర్లు ఎగ్జామ్ పెడతారు, ఏదో రకరకాలుగా ఒకరికి మరొకరు ఎగ్జామ్ పెడతారు. పిల్లలు ఎవరు పరిగెడతారో పరీక్ష, అలాగే ప్రతి దాంట్లో పరీక్ష ఉంటుంది. కానీ దేవుడి కాడికి వస్తున్న మనం, నాని హృదయానికి నేను వాక్యం నా దాసు ద్వారా చెప్పిస్తున్నాను, కానీ నువ్వు వింటున్నావు, చక్కగా వస్తున్నావు, ఇది రైటే. కానీ అసలు ముందు నిన్ను నీవే పరీక్షించుకోసారి. నీ అవయవాలు ఎలా ఉన్నాయి, నీ నమ్మిక ఎలా ఉంది, నీ నమ్మిక నిజంగా భయాన్ని తీసుకొచ్చే విధంగా ఉందో లేదో ముందు నీకు నువ్వు పరీక్షించుకోవా. ఆ పరీక్ష కూడా ఎలా పరీక్షించుకోమంటే శోధించుకుని చూసుకుని అంటే అనకూడదు. కానీ విశ్వాసము క్లారిటీగా మనలో ఉందో లేదో ఎన్నిసార్లైనా పరీక్షించుకునేదే, మాటిని చేసేదే శోధించడం అంటే చెప్పండి. ఓరగా ఏదన్నా హాని చేస్తున్నాడు, ఎందుకురా ఎన్నిసార్లు శోధిస్తావు, ఒక్కసారి చంపేయచ్చు కదా అంటే మాటికి హాని కలిగిస్తున్నప్పుడు ఈ మాట వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, రే నువ్వు పరీక్షించుకునే విషయంలో శోధించుకునే విధంగా పరీక్షించుకోవాలని మాట చెప్తున్నారంటే అసలు ఎంత జాగ్రత్తగా ఉన్నామనే మాట దేవుడు మనకు చెప్తున్నాడో మనం ఆలోచించుకోవాలి. అంటే శోధించుకోవాలా, ఎందుకు శోధించుకోవాలో మాట చెప్తున్నానని యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతాడు, నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ప్రయోజనము, అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? అంటే మొత్తానికి ఓన్లీ నేను దేవుడిని నమ్ముకున్నా అని అనుకుంటే అంత మాత్రాన అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మా నాన్న మంచివాడు అంటాడు, మా అమ్మ మంచిది అంటాడు, లేదా నా ఫ్రెండ్ పిచ్ అన్న మంచిది అంటాడు, నా ఫ్రెండ్ జాతి మంచిది, నా ఫ్రెండ్ మొత్తానికి అన్నయ్య కిరణ్ గారు మంచివారు అంటాడు. మరి మంచి అంటున్నాను, కనీసం గ్లాసు నీళ్ళు ఇవ్వగలుగుతున్నానా, లేదా ప్రేమపూర్వకం ఒక పూట భోజనం పెడుతున్నానా? ఏది చేయకుండా మంచి అన్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అలాగే దేవుడు నమ్ముకున్న మనము కూడా ఇదిగో చెప్తున్నాడు యాకోబు సంఘానికి, పత్రిక యాకోబు ద్వారా సంఘానికి, ఇదిగో సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కాదని చెప్పిన ఎన్నో వాడికి ఏం ప్రయోజనము, అట్టి విశ్వాసము అతనే రక్షింపగలదా అంటూ అదే నాన్న మళ్ళా 17వ వచనం చెప్తున్నాడు. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అంటే ఓన్లీ నమ్ముకుంటే కాదు నాయన, దానికి క్రియ ఉండాలి. అంటే పరీక్షించి ప్రార్థన చేయగలుగుతున్నాం మనం. అలాగే క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టెలు తీసుకుంటున్నాం మనం, క్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షలను తీసుకుంటున్నాం మనం. ఏం చెప్పాము? ఇదిగో నాయన నీ మరణ సమాధి పునరుద్ధరణ
ప్రచురింపబద్ధులమై ఉన్నామని మనం మాటిస్తూ ఆ పాత్రలో చేవేస్తాం. తిరిగి మళ్ళీ ఆదివారం వస్తాం. మరి ఈ లోపల ఎన్నిసార్లు ఎప్పుడైనా పరీక్షించుకున్నామా? ఏదైనా కానీ నిజంగా అసలు మాటికి ఎప్పుడు దేవుడు పని చేశాము, ఎప్పుడు తిరిగి మళ్ళీ మరణ సమాధానంతో ప్రకటించడం ఆ కనీస భావం తెచ్చుకుంటున్నామంటే ఇదిగోనైనా. అలాగే విశ్వాసము క్రియలైనదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదను. అంటే నువ్వు ఓన్లీ వచ్చిపోయినంత మాత్రాన ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాను చెప్పుకున్నంత మాత్రాన కాదు. కానీ క్రియ అంటే నీవు ఇవాళ సంఘానికి రావడానికి, ఈ వాక్యం తెచ్చుకోవడానికి మరొకరు కారణమైనప్పుడు, అంటే మరొకరి కష్టంలో, మరొకరి క్రియలో మనం నమ్మాం దేవుణ్ణి, క్రీస్తులకి రాగలిగాం, క్రీస్తుని అంగీకరించాము, బాప్తిసం తీసుకున్నాం, రక్షింపబడ్డాం అంటే నమ్మాము. కాబట్టి నమ్మిన మనం మరొకరిని ఈ విధంగా సంఘంలోకి, ఈ విధంగా క్రీస్తు కాడికి తీసుకొచ్చే విధమైన క్రియ దానినే. అంటే ఒకరు పనిచేయడం వల్ల నువ్వు సంఘంలో చేర్చబడ్డావు, మరి మరొకరికి నువ్వు ఆ విధంగా తోడ్పాటు చేస్తున్నావు, ఆ తోడ్పాటు కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు అంటే అలా పని చేయకపోతే నీ నమ్మిక నిలబడదు, అది వ్యర్థమై కూర్చుంటుంది. ఒకసారి నిజంగా ఒకసారి చదువు, అదే మొదటి 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 2వ భాగం అంటారు. మళ్ళా చదువుతున్నాను. అది మీరు విశ్వాసం కలవారైనారో లేదు మిమ్మల్ని మీరే చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టుడు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. అంటే మీరు భ్రష్టుడు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. అంటే నిజంగా క్రియ అంటే ఏమైనా క్రియ అంటే ఏదో మౌత్ పట్టుకొని మనిషిని పట్టుకొని చెప్పటం కాదు. మన హృదయంలో మనం నిజంగా మనం నమ్ముకున్న విశ్వాసాన్ని పరీక్షించుకునేది కూడా పనే. ఆ పరీక్షించుకున్న దాంట్లో నిజంగా మనం అలా ఉంటున్నామా లేదా అని మనకు మనం సిట్రేట్ చేసుకోవడం కూడా పని. అలా సిట్రేట్ అయిన మనం అలా విశ్వాసాన్ని పరీక్షించుకున్నప్పుడు పని చేయాలి, అప్పుడైపోతుందండి, పని చేయాలని మనసు వస్తుందండి. అలా ఆ మనస్సే నీకు లేకపోతే, అసలు ఆ పరీక్షించుకునే మనస్సే నీకు తెచ్చుకోకపోతే, మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు అంటే అలా పరీక్షించుకోకపోతే మీరు భ్రష్టులు అవుతారు కదా. అంటే మీరు పరీక్షించుకుంటే భ్రష్టులు కారు, మీరు పరీక్షించుకోకపోతే మాత్రం భ్రష్టులు. పరీక్షించుకుంటే మాత్రం మీరు భ్రష్టులు కారు. అలా భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీరు ఖచ్చితంగా ఉంటాడు. మీరు పరీక్షించుకోవడానికి మనసు రాకపోతే మీరు భ్రష్టులు అంటే యేసుక్రీస్తు మీ హృదయంలో లేని వాడుగా, అంటే అపవాది మనం తిరిగి మీ హృదయం తెచ్చుకునే వారుగా ఉంటారు అంటున్నాం. నిజంగా ఏమండి, పరీక్షింపబడిన ఒక అబ్రాహాము జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం నాకు తెలుసు కదా, 22వ అధ్యాయం అబ్రహామా అని నిజంగా ప్రారంభించమని చెబుతూ, నీకు ఒక్కగానైన నీ కుమారుని నాకు బలి ఇవ్వని నిజంగా చెప్పినప్పుడు మాట్లాడకుండా నిజంగా అబ్రహాం గారు నిజంగా అన్నాడు. ఆ మోరియా పర్వతం మీదకి 3 దినాలు నడిచిపోయేంతగా నిజంగా శ్రమపడి లాస్ట్కు కుమారుడు బలి ఇవ్వాలన్న ఆలోచనతో నిజంగా కట్టెలు చేయించుకున్నాడు, తన పనివారిని తీసుకున్నాడు, మొత్తానికి గాడిద గంతలు కట్టి కట్టెలు గాడిదలు పెట్టి తన కొడుకుని చేత పట్టుకొని బయలుదేరడానికి సిద్ధపడ్డాడండి. ఆ బయలుదేరిన 3 దినాలు నడవాలా అంటే నడవడానికి కూడా అంత మనసు తీసుకున్నాడా, ఇష్టపడ్డా? అంత బాధమైన కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నిజంగా పని చేయడానికి ఇష్టపడ్డాడని చెప్పడం తప్పదు. అదే 9వ వచనం కట్టుకొచ్చారని మంచి మాట్లాడతారండి. ఎలాగో 9వ వచనం అలాగూ మొత్తానికి మధ్యలో ఇక మోరియా పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు పనివారిని కింద పెట్టి నేను ఇక్కడే ఉండండి, మేము తిరిగి వస్తామని చెప్పి ఆ కట్టెలు నిజంగా మొత్తానికి కత్తి చేతపట్టుకున్నాడు. కట్టెలు కుమారుడు కప్పచెప్తున్నాడు. మొత్తానికి నడుచుకుంటూ పోతున్నప్పుడు మొత్తానికి తండ్రి నిజంగా కుమారుడైన కూడా ఎక్కడ ఏంటి అని నేను అవును కాదని కానీ విసిగించడం కానీ ఎక్కడ లేదండి. నిజంగా బాలుడుగా ఉన్నా కూడా, అంటే బాలుడే కాదండి అలా మాట్లాడుతున్నాడు. ఎందుకోనైనా బలి ఉంచుటకు కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ వధించుటకు గొర్రెపిల్ల ఎక్కడని అడిగినప్పుడు అయ్యా ఇదంతా దేవుడే చూసుకుంటాడు వాడుగా ఉన్నాడంటే ఇంచుమించుగా జ్ఞాపకం చక్కగా ఎరిగిన వాడు, విషయ జ్ఞానం తెలిసిన వాడు విశ్వాసం
అంటే బలిచ్చులకు గొర్రెపిల్ల కావాలని సంగతి ఇస్సాకు అర్థమైందా? అయింది, అడగగలిగాడు. కానీ నానాగంట దేవుడే చూసుకుంటాడు అని చెప్పి నాన్న పడుతుంది పొద్దు వారిద్దరు నాన్న 19వ వచనం చదువుతున్నాడు చూడండి ఒకసారి. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనికి చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలను పేర్చి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచారు. ఏమండి, దేవుడు చెప్తున్నాడు మన విశ్వాసం మీరు మీ నమ్మిక కరెక్ట్ కాదో పరీక్షించుకోమన్నాడు. ఇదిగో కొత్త నిబంధన కాలంలో క్రీస్తు కాలం పుట్టిన మనకైతే ఆ మాట చెప్పాడు. కానీ యేసుక్రీస్తు పుట్టక ముందు కాలంలోనే నిజంగా ఏమండి మోషే గారి ద్వారా వాయిస్తూ ఒకనాటి అబ్రాహం గారి దగ్గర అబ్రాహం గారి విషయంలో ఆయన విశ్వాసంలో దేవుడు పరీక్షించే విషయంలో కొడుకును కలిగిమన్నాడు. ఇస్తాడో లేదో సూత్రం అనుకున్నాడు. మొత్తానికి నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా, నాకు బలించి అన్నాడు. అంటే మొత్తానికి విశ్వాసం దేవుడు అంటే ఎంత ప్రేమ అంటే అబ్రాహం గారు ఇక్కడ చూస్తాం మనం. అంటే దేవుడి మాట కంటే దేవుడిని ప్రేమించడండి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కొడుకును బలి ఇచ్చే విషయం కూడా ఎలా బలిస్తున్నాడో చూస్తారా? అదేనా కట్టెలు చక్కగా పెంచి అదే 9వ వచనం మధ్య నుంచి తన కుమారులకు ఇస్సాకును బంధించి ఆ కట్టెల పీఠం పైన కట్టెల మీద ఉంచను. అంటే కుమారుడిని బంధించంటే అంటే వెళ్ళిపోయేంత శక్తి ఉంది. అంటే మొత్తానికి మొత్తం 10 గంటలకి తాళతో కట్టాడు. కట్టెల పేర్చిన కట్టెల పెట్టాడు. ఏమంటే దేవుడు చెప్పిన మాట. తర్వాత అదే 10వ వచనం అంటాడు, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా. మళ్ళా చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా అప్పుడు పరలోకమున్న దేవదూత అబ్రహాము అంటే మొత్తానికి దేవుడు చెప్పిన మాట ఎంత చక్కగా నెరవేర్చడానికి ఇష్టపడ్డాడో నిజంగా ఈ విషయం నాకు అర్థమవుతుంది. అలాగే షడ్రకు మేషకు అబేద్నెగో విషయం, దేవుడు మమ్మల్ని కాపాడకపోయిన రాజా నీ ప్రతిమకు నమస్కరించము. అట్లయితే 700 అగ్నిగుండం పంచండి అన్నాడు. తెలుసు కదా అగ్నిగుండం. అయినా పక్క అగ్నిగుండం దగదగదగా మాకు మండుతుంది, పక్కదొరపోతే బొమ్మకు నమస్కారం చేయమంటున్నారు రాజు. అయినా మమ్మల్ని అందరూ కాపాడకపోయినా సరే మీ ప్రతిభకు మాత్రం నమస్కరించమయ్యా. ఏంటండి నిజంగా వాళ్ళ ప్రాణాలను తెగించే విధంగా ఆ విశ్వాస పరీక్షలు నెగ్గుతున్నారంటే నెగ్గడానికి సిద్ధపడ్డారంటే నాడు. మరి నేడు ఇదిగో క్రీస్తు కాడికి వచ్చిన మనము అయ్యా మీ నమ్మిక ఇదిగో యేసుక్రీస్తు ఒక్కడిగా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడిగా ఉన్నాడు, వారిని నమ్మే విషయంలో కూడా ఒక్కటే విశ్వాసం అన్నప్పుడు మరి నేటి ఈ క్రీస్తు కాలంలో కూడా విశ్వాసాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి అని మనం అంగీకరించడానికి కూడా ఇష్టపడుతున్నాము. ఉన్నాయి కనుక మరి వీటిలో ఏ విశ్వాసం రైట్ అని మనం గుర్తుకొచ్చుకోవాలి. అంతే కదండి. విశ్వాసం ఒకటన్నాడు, నో పెంతుకొస్తుందా, ఆర్షకుదా, లేకపోతే లోతరుదా, బాటిస్టా, ఇక ఎన్నో 300 పైచులకు పెద్ద మిషనరీ సంస్థలు ఉన్నాయి వాళ్ళు చెప్పాలంటే. ఇక చిన్న సంఘాలుగా ఉన్నాయి, లెక్కలు లేవు చెప్పాలంటే. కానీ అందరి నమ్మిక ఒకలాగే ఉండాలి అని చెప్పినప్పుడు మరి మనం పరిశోధించుకోవాలి. అందుకే ఆ ఎబ్రీ పత్రిక లాస్ట్ కాలం చదువుతున్నాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం చదువు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, క్షమించండి 12వ వచనం. వాక్యం మనిషిని ఎంతగా నిజంగా వాక్యం న్యాయమైనదండి. ఎందుకంటే మనిషిని వేరుగొడుతున్నది. మనిషిని ఏంటి 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 నా మాట నీ దగ్గరికి వచ్చింది కదా, నువ్వు ఎలా ఉన్నావని అది ఎంత చక్కగా మనిషిని వేరుపడుతుండదో నాన్న పరిలోచన. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై కలిగిన వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూడులను విభజించినంత మటుకు
దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. అంటే వాక్యం తన పడితనం చేస్తున్నది. ఎంత అది చూడంటే మొత్తానికి నరానికి శరీరంలో ఉన్న అవయవం మొత్తానికి అది నిజంగా వెళ్ళగలిగి, ఎందుకో మొత్తానికి నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి ఒప్పుకోదని వాడడం మనుషులకి శరీర సంబంధమైన మనసు వేరు, దేవుడు ఆనాడు జీవవాయువును ఊదిన ఆత్మకున్న సంబంధమైన మనసు వేరు. శరీరమేమో లోకాన్ని కోరుకుంటుంది, కానీ ఆత్మ లేదు నాయన. నువ్వు చర్చికి నువ్వు చక్కగా వాక్యం తెచ్చుకో, నీవు బాగుండు అని ఒక పక్క చెప్తూనే ఉంటుంది, ఒక పక్క ప్రార్థన బాగానే ఉంటుంది, ఒక పక్క ఈ లోపల చుట్టాలు వచ్చేది ఫోన్ చేసి రమ్మంటుంటారు. అంటే ఇంత బాగుంటుంది అంటే రెండు రకాలుగా మనిషి ఉంటాడండి. శరీరం భూములు తీయబడితే శరీరం అది దేవుడి మాట వల్ల కలిగింది, దానికి ఆత్మశక్తి ఉంది. తిరిగి దేవుని భాగమైన ఆత్మ కణం ఆనాడు ఆదామనబడే ఆ జీవవాయువు మట్టిలోనికి వెళ్ళినప్పుడు అప్పుడు లేచింది ఆ బొమ్మ. ఆదాముగా పిలువబడ్డాడు, ఆ తర్వాత జీవించాడు. ఆ ఆత్మే, ఆ ఆత్మ సంబంధించినదే దేవుడి మాట. అది ఎలాంటి మాట? ఎందుకనగా సజీవమై ఎందుకనగా నేను చదువుతున్నాను, దేవుడు ఎక్కడో హెచ్చరిస్తున్నట్టు అది ఎలాగంటే ఆ వాక్యం మన హృదయంలోకి కీళ్ళను మూలుగును విభజించినంత మటుకు దూరుచు శోధించుతున్నదంటే నిజంగా వాక్యం నిజంగా దేవుడు ఉన్నాడన్నది నిజం, అబద్ధం ఆడకూడదన్నది నిజం, నేరం చేయకూడదన్నది నిజం, దేవుడిని నమ్మాలని నిజం, వాక్యం నేర్చుకోవడం నిజం. కానీ ఇవి చెయ్యనప్పుడు మనమే ఎక్కడో తెచ్చడం చేస్తున్నాము, మనమే పొరపాటు చేస్తున్నాము అని ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? విన్న వాక్యం ఎక్కడో శరీర భాగాలకు వెళ్ళిపోతున్నది. కానీ ఆ వాక్యం అంతగా న్యాయంగా ఎప్పుడు నిత్యము జీవించగలిగేదిగా ఉంటున్న ఆ వాక్యం ఎంతగా మనకు నిజంగా మనల్ని రక్షించడానికి ఆ విధంగా దేహంలోనికి వాళ్ళు కంటవుతున్నప్పుడు నిజంగా దేవుని భాగమైన మనకంటూ ఒక మనసు ఉంది, మనకంటూ ఒక హృదయం ఉంది. ఆ హృదయానికి దేవుడు వాక్యం ఇచ్చాడు. ఆ హృదయంలో ఉన్న వాక్యం నాయనాడు వాక్య ప్రకారంగా ఉన్నావో లేదో పరీక్షించుకోవా, పరిశీలించుకోవా. కాబట్టి ఈ వాళ్ళని నమ్మిక నిజంగా పైన తగ్గి ఉన్న పరలోకం కొరకు నమ్ముతున్నావా, లేదు కింద ఉన్న పాతాళంలో ఉన్న ధనవంతులు నిజంగా భూమి మీద ఇష్టంగా బతికాడు దేవుడి మాట సంబంధం లేకుండా. అన్ని దేవుడు ఇచ్చినాయే, కానీ ఆ నోటి మాట నిరాకరించి తన ఇష్టాన్ని బతికాడు కనుకనే ఇదిగో పాతాళం బాధపడుతున్నాడు. మరి ఇవన్నీ నువ్వు నిజంగా జ్ఞాపకం పెట్టుకొని భయాన్ని తెచ్చుకొని క్రీస్తు వల్ల చక్కగా తండ్రి దగ్గర చేరడానికి యేసుక్రీస్తు ఎలా శ్రమపడ్డాడో, ఆయన వెంట ఉన్న శిష్యులు ఎలా శ్రమపడ్డారో, ఎలా జీవించారో, నిజంగా ఎంతగా కష్టపడి క్రియ కొనసాగించి చక్కగా విశ్వాసాన్ని కాపాడుకున్నారో, మరి మనం నేడు మనం నిజంగా క్రీస్తుని మనం ఆ విధంగా పౌలు వలె నిజంగా నా పరుగు కడముట్టించింది విశ్వాసం కాపాడుకుంటే నేను మాట కూడా పడతానండి. ముందుకు పోతే అంటే విశ్వాసాన్ని కాపాడుకోవడం పెద్ద పని, అవును పని. అంటే విశ్వాసం కాపాడుకుంటే మొత్తానికి పోతే పోతుంది కదా, పోతే ఏమైంది కదా అని ఈ విధంగా ఉండేది. ఏమాత్రం విశ్వాసం సంబంధం మాట్లాడాలి ఆలోచన కాదు. విశ్వాసం అంటే దాన్ని బలపరుచుకోవాలి, దాన్ని గొప్ప చేసుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవడం అంటే వాళ్ళ బిడ్డలు మనం కాపాడుకుంటాం. ఎలా కాపాడుతాం? ఉత్తత్రేనే కాపాడుతాము. వాళ్ళ శరీర ఆహారం పెట్టాలి, బయటికి పోతే అనేక విషయాల్లో వాళ్ళు ఎక్కడ పొరపాటు చేస్తారో అన్నింటినీ సరిదిద్దుకోవాలి. చదువులో చదువులో చక్కగా కష్టపడుతుందో పరీక్షించుకోవాలి. ఇవన్నీ మన జీవితాలు జరగడానికి ఎంత కష్టపడతామండి. అలా కాపాడడానికి అంత కష్టమైనప్పుడు నిజంగా దేవుని నమ్మికను పౌలు కాదు, ఒక పరుగు పందెంలాగా స్వీకరించి ఆ పరుగు పందెంలో నేను చక్కగా కష్టపడి నిజంగా కనబట్టించాను, అందుకే నాకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను మాట ఇలా చెప్పుకున్నప్పుడు మరి మనం కూడా నిజంగా విశ్వాసం అంటే ఏమిటి, ఎంతమంది తెలుస్తుంది, ఎన్ని సంఘాలు తెలుస్తుంది, సరే ఎన్ని సంఘాలు తెలియదు. బైబిల్లో ఉన్న మాట ఎంతవరకు మనకు అర్థమైంది. నిజంగా ఉందా విశ్వాసం పరీక్షించుకున్నాను, విశ్వాసం ఒకటనే ఉంది. కాబట్టి అసలు విశ్వాసం అంటే అదే రోమపత్రిక మన 17 వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును.
వినుట వలన విశ్వాసం కలుగు. ఏంటి వినుట? దేవుడి వాక్యం వినుట ఒక నమ్మకం పడుతుంది. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో నాయన, నువ్వు తినే ఆహారమైనా లేదా నీ నేత్రమైనా నీ దేహమైనా నువ్వు